సచిన్ టెండూల్కర్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏమని చెప్పాలి? మీలో సగానికి పైగా క్రికెట్ చూస్తున్నారంటే దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం సచిన్ అని చెప్పాలా? లేదు ఇండియాలో క్రికెట్ ఒక మతంలాగా మారడానికి కారణం అతనే అని చెప్పాలా? ధోని, రోహిత్, కోహ్లీ, యువి, సెహ్వాగ్ ఇలా లక్షల మంది క్రికెటర్స్ మొదటిసారి బ్యాట్ పట్టడానికి ఇన్స్పిరేషన్ సచిన్ అని చెప్పాలా? 24 సంవత్సరాలు ఒక దేశం హోప్స్ ని తన భుజాల మీద మోసిన మనిషి అని చెప్పాలా? లేదు ఒక టైంలో ఇండియన్ టీం అంటే ఆల్మోస్ట్ సచిన్ అనే అర్థం అని చెప్పాలా? చాలా మంది క్రేజ్ ఫ్యాన్ బేస్ కోసం మాట్లాడతారు. ఇంటర్నెట్ స్పీడ్ అనే కాన్సెప్ట్ కూడా తెలియని రోజుల్లో క్రిక్ ఇన్ఫో వెబ్సైట్ క్రాష్ చేసిన ఫ్యాన్ బేస్ అది. సచిన్ ని తప్పుగా అవుటిస్తే ఫ్యాన్స్ గ్రౌండ్ లోకి దిగి మ్యాచ్ ఆపేసిన ఫ్యాన్ బేస్ అది. సోషల్ మీడియా అంటే ఏంటో తెలియని రోజుల్లో కూడా దేశ నలుమూలలో ఎవరిని అడిగినా సచిన్ అనే పేరు తెలియని వారు ఉండేవారు కాదు. అతను బ్యాటింగ్ చేస్తుంటే రోడ్స్ సైలెంట్ అయ్యేవి, ఆఫీసెస్లో వర్క్ ఆగిపోయేది, స్కూల్స్లో క్లాసెస్ కన్నా స్కోర్ అప్డేట్స్ ఇంపార్టెంట్ అయ్యేవి. అసలు ఆ రోజుల్లో స్ట్రైట్ డ్రైవ్ అంటే సచిన్, కవర్ డ్రైవ్ అంటే సచిన్, అసలు క్రికెట్ అంటేనే సచిన్. ఒక జనరేషన్ సచిన్ని చూసి క్రికెట్ని ప్రేమించింది, తర్వాత జనరేషన్ సచిన్ని చూసి బ్యాట్ పట్టింది, ఇప్పటి జనరేషన్ సచిన్ స్టోరీస్ విని పెరుగుతుంది. 3 జనరేషన్స్ మారాయి, క్రికెట్ మారింది, కానీ ఆ 3 జనరేషన్స్కి కామన్ హీరో మాత్రం ఒక్కడే, సచిన్ రమేష్ టెండూల్కర్, ద గాడ్ ఆఫ్ క్రికెట్.